ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఒక నూతన నెల మొదటి రోజునకు వచ్చాము. దేవుడెంతో చక్కగా గడిచిన మాసమంతా మనల్ని నడిపించినారు కదా. ఒక నూతన మాసమును చూచుటకు కృపనిచ్చారు. ప్రభుకి స్తోత్రములు. సరే, ఈ మాసము దేవుడు నాకు ఏ వాగ్దానమును ఇచ్చినారు, నా జీవితంలో ఏమి చేయుటకు ఆయన చిత్తమయ్యున్నది, ఆయన వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుచున్నారు అని ఆసక్తితో కనిపెట్టుకుని ఉన్నారు కదా. మీ కొరకు ఒక చక్కని వేదవాక్యమును ప్రభువు ఇచ్చినారు. రోమా 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. మీరు యేసుని ప్రేమిస్తున్నారు కదా, ఆయన మీద ప్రేమ కలిగి ఉన్నారు కదా. అయినను బాధలు, ఉపద్రవము, ఇబ్బందులు ఉన్నవని అనుకుంటున్నారా? ఇది ఇప్పుడు మీకు మేలు కలుగుటకై సమస్తమును దేవుడు జరిపించుచున్నారు. ఇప్పుడు మీరు వెళ్లే మార్గము ఉపద్రవం మీద, నింద, ఇబ్బంది, కోల్పోవుట, బాధలు. అయితే సమస్తమును మేలుకై జరుగుచున్నది. దేవుడు మేలుగా అన్నిటినీ మార్చుచున్నాడు. ఆ అద్భుతమును మీరు ఇప్పుడే చూడబోతున్నారు, రాబోయే రోజుల్లో చూడబోతున్నారు. వేద గ్రంథంలో యోబు అన్న భక్తుని గురించి చదువుతున్నాం కదా. ప్రభువుని ప్రేమించువాడు ప్రేమను ఉంచారు, దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయన జీవితంలో కొన్ని పోగొట్టుకున్నారు, పిల్లల్ని పోగొట్టుకున్నారు, ఆస్తిని అంతటినీ పోగొట్టుకున్నారు, శరీర సౌఖ్యమును పోగొట్టుకున్నారు, పరిహాసములు, నిందలు కలిగినవి. అలా శ్రమపడిన పరిస్థితుల్లో ఉన్న ఆయన జీవితంలో దేవుని ప్రేమించి ఆయన మీద ప్రేమ కలిగి ఉన్నందుకు ఇదే ప్రతిఫలమా అన్న భావం ఇతరులకు కలిగి ఉండవచ్చు. అయితే యోబు సోలిపోలేదు. దేవుని మీద ఉన్న విశ్వాసములో, ప్రేమలో ఆయన కుషించుకుపోలేదు. ముగింపు ఏంటి? రెట్టింపైన ఆశీర్వాదము. పరిహాసం చేసి హేళనముగా మాట్లాడిన అదే ప్రజల మధ్య యోబు ఆశీర్వదింపబడి పైపైకి హెచ్చింపబడినారు. ముగింపు రెట్టింపైన ఆశీర్వాదము. సమస్తమును మేలుకై జరుగునట్లు ప్రభువు నడిపించెను. కీడు జరుగునట్లుగా ఇప్పుడు తెలుస్తుంది, ముగింపు మేలుగా ఉంటుంది. యోసేపు అన్న ఒక యువకుడు తన యవ్వన ప్రాయంలోనే ప్రభువును ప్రేమించి దేవునికి విరోధంగా పాపం చేయుట తగునా అని పాపమును విడిచి తొలగి పారిపోయెను. అలా దేవుడు అతనితో కూడా ఉన్నాడు అని వాక్యము సాక్ష్యం చెబుతున్నది. అయితే అతని జీవితంలో అబద్ధపు నేరారోపణ, చెయ్యని ఒక పాపమును చేసినట్లుగా నింద మోపి అవమానపరచబడి శిక్ష విధించి చెరలో వేసిరి. దేవుని ప్రేమించి వెంబడించు వారికి ఇదేనా ప్రతిఫలము అని అనిపించును. ముగింపు ఏమిటి? దేవుడు దానిలో నుండి బయటకు తీసుకొచ్చి ఐగుప్తు దేశమునకే ఒక గొప్ప మంత్రిగా దేవుడు మార్చారు. రాజుకు తర్వాత స్థానమునకు హెచ్చించెను. ముగింపు మేలుగా ఉండెను. మీ జీవితంలో కూడా ఈ దినం కీడు, ఈ దినం అవమానము, అబద్ధపు నేరారోపణ సంధించుచూ ఉండవచ్చు. ముగింపు మేలుగా ఉండును. సమస్తమును మేలుగా సమకూడును. చెన్నైలో నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నారు. ఆయన అనేక సంవత్సరాలుగా ఒక కంపెనీలో పనిచేయుచుండిరి. ఒక మంచి ఉన్నత పదవిలో ఉండి ఆ కంపెనీ అభివృద్ధి కొరకు శ్రమపడి కష్టపడిన వారు. ఒక ప్రమోషన్ కాలము వచ్చినది. ఈయన సీనియర్, ఈయనకి ఆ ప్రమోషన్ పదవి ఉన్నత కావాలి అని అందరూ ఎదురు చూచుచుండిరి. ఈయన కూడా ఎదురు చూచుచుండెను. అయితే ఈయన కంటే వెనక వచ్చిన ఒక జూనియర్కి ఆ ప్రమోషను ఇచ్చినారు. ఇది ఆయనకు ఒక అవమానకరంగా భావించిరి. ఆయనలో ఒక మనోవేదన, నాకే కదా ఇది రావాలి, నేనే కదా ఈ కంపెనీ కొరకు ఇంతకాలం శ్రమపడినది, నేనే కదా తర్వాత లిస్టులో ఉన్న వాడిని, అయితే నాకు ఒక గొప్ప అవమానం జరిగినది. తోటి ఉద్యోగస్తుల మధ్య ఒక అవమానకర పరిస్థితి ఏర్పడినది. చాలా సోలిపోయి ఉన్నారు. నేను వారిని దర్శించినప్పుడు చెప్పాను, సోలిపోకండి, దేవునికి తెలియకుండా ఏదీ జరగదు. మీరనుకోవచ్చు నాకు రావాల్సిన ప్రమోషన్ ఆటంకమైపోయినది అని. కాదు, దేవుడు మేలుకరంగా చేయుదురు. వాక్యము చెబుతున్నది సమస్తమును మేలు కొరకే జరుగుచున్నది. దీని కొరకు దేవుని స్తుతించండి. దేవా, నాకు ఈ ప్రమోషన్ ఆటంకమైపోయినందుకు స్తోత్రములు అని చెప్పండి. తర్వాత తెలుస్తుంది ఆ మేలు ఏమిటో అని. కొన్ని మాసములు గడిచినాయి. ఆయన చాలా సంతోషంగా చెప్పారు, మీరు చెప్పినట్లుగా మేలు జరిగినది. ఏమిటని విచారించాను. నాకు కిందవాడైన జూనియర్కి ప్రమోషన్ ఇచ్చినారు కదా. ప్రమోషన్ ఇచ్చిన వెంటనే అతడు వచ్చి కలకత్తా కంపెనీకి మార్చినారు. ప్రమోషన్ ఇచ్చి అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. కనుక అతను చాలా దూరం వెళ్లవలసిన పరిస్థితి. కుటుంబం విడిచి చాలా దూరం వెళ్లి పనిచేయుచున్నారు. అయితే ఇప్పుడు నాకు ప్రమోషన్ దొరికింది. చెన్నైలోనే ఇచ్చారు.
నాకిక్కడే ఇల్లు, ఇక్కడే భార్య పిల్లలు, ఇక్కడే వారందరూ చదువుతున్నారు. నా కుటుంబంతో కూడా ఉండేటటువంటి హెచ్చింపును దేవుడిచ్చారు. దీని కొరకే దేవుడు ఆలస్యం చేసినాడని ఎరిగినప్పుడు ఇప్పుడు నేను దేవుని స్తుతిస్తున్నానని చెప్పారు. చూశారా? ముగింపు మేలుగా ఉండును. ఇప్పుడు జరిగేది చూసి సోలిపోయి దేవుడు నన్ను మర్చిపోయినాడు, చేయి విడిచిపెట్టినాడు, ఎందుకు నాకు చేయలేదని ప్రశ్నించకండి. దేవుని స్తుతించండి. ఈ మాసములో మేలైనది చూడబోతున్నారు. మీకైన అద్భుతము వస్తున్నది. విశ్వసించండి, దేవుని స్తుతించండి. దేవా, నా జీవితంలో సమస్తము మేలుగా జరుగుచున్నదని నేను విశ్వసిస్తున్నాను. ముగింపు మేలుగా ఉండును. నా యేసుని నేను ప్రేమిస్తున్నాను. నా యేసు సకలమును మేలుగా మార్చి ఇచ్చెదరు. ఈ దినం దాన్ని చూచెదను. ఈ మాసంలో చూడబోతున్నాను. జీవితాంతం చూడబోతున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.